బౌండరీల మోత సిక్సర్ల రాకెట్లతో జింబాబ్వే హరారే స్టేడియం హోరెత్తింది. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి మజానిచ్చాడు. 2019 వరల్డ్ కప్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు సొంతం చేసుకున్నాడు. క్రీడాకారుల్లో అత్యంత పిన్న వయస్కుడైన ఇండియన్ ప్లేయర్ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. అద్భుతమైన ఆట తీరుతో సెంచరీ నమోదు చేసి సత్తా చాటాడు. క్రీజులో ఉన్నంత వరకు 6లు 4లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. వరల్డ్ క్రికెట్లో ఔరా అనిపించిన ఆ ఆటగాడెవడు? ఏమిటా ఆయన ప్రత్యేకత? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. వరల్డ్ కప్ అండర్-19 ఫైనల్లో ఇండియన్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఆట తీరే హైలైట్ గా నిలిచింది. ఆట ప్రారంభం నుంచే వైభవ్ దూకుడుకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 80 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ 15 బౌండరీలు 15 సిక్సర్లతో 175 పరుగులు నమోదు చేశాడు. 2026 సీజన్ వరల్డ్ కప్ ఫైనల్ పోటీలో అత్యధికంగా 15 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. 55 బంతుల్లో 8 ఫోర్లు 6 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసిన సూర్యవంశీ భారత్ తరపున వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ కొట్టిన 3వ ఆటగాడిగా నిలిచాడు. ఒకే సీజన్లో 439 పరుగులు సాధించిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదికగా వన్డే మ్యాచ్ ఆసియా కప్ అండర్-19లోనూ వైభవ్ యూఏఈతో జరిగిన మ్యాచ్లో భారీ సెంచరీతో చెలరేగిపోయాడు. 95 బంతుల్లోనే 171 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు 14 సిక్స్లున్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతిపిన్న వయసులో 15 ఏళ్లు కూడా నిన్నని సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. మహారాష్ట్ర, బీహార్ మధ్య జరిగిన మ్యాచ్లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో వైభవ్ 61 బంతుల్లో 7 ఫోర్లు 7 సిక్స్లు కొట్టి 108 పరుగులతో నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025కు ముందు ఈ టీనేజ్ క్రికెటర్ పేరు కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ ఐపీఎల్ తర్వాత పరిస్థితి మారిపోయింది. సంచలన ఇన్నింగ్స్ తో మెరుపు సెంచరీలతో ఈ 14 ఏళ్ల బ్యాటర్ టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోయాడు. ఐపీఎల్లో అడుగు పెట్టడంతోనే రికార్డు సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అతి పిన్న వయసులో 14 ఏళ్ల 23 రోజుల వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచాడు. బీహార్ కు చెందిన వైభవ్ గతేడాది ఐపీఎల్ మెగా వేలంలో 1,10,00,000 ధర పలికాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన సూర్యవంశీది వ్యవసాయ కుటుంబం. 2011 మార్చి 27వ తేదీన పుట్టాడు. స్వస్థలం సమస్తిపూర్ జిల్లా తాజ్పూర్. తల్లి ఆర్తి సూర్యవంశీ, తండ్రి సంజీవ్. 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే క్రికెట్ పట్ల ఆసక్తి పెంచుకున్న సూర్యవంశీని తండ్రి సంజీవ్ గుర్తించి ప్రోత్సహించాడు. వంశీ వయసు పెరిగే కొద్దీ మంచి ట్రైనింగ్ ఇప్పిస్తే క్రికెట్లో రాణిస్తాడని భావించిన తండ్రి సంజయ్ మోతీపూర్లో ఉన్న వ్యవసాయ పొలాన్ని అమ్మేసి క్రికెట్ శిక్షణ ఇప్పించాడు. గ్రామీణ ప్రాంతానికి చెందిన సంజీవ్ 100 కిలోమీటర్ల దూరంలో క్రికెట్ వనరులున్న పాట్నా ప్రాంతంలో శిక్షణకు చేర్చాడు. పాట్నాలోని జెనెక్స్ క్రికెట్ అకాడమీలో కోచ్ మనీష్ ఓజా చేత శిక్షణ తర్ఫీదు పొందాడు. బీహార్ తాజ్పూర్లోని డాక్టర్ ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. వైభవ్ సూర్యవంశీ చదువుకుంటూ క్రికెట్లో ప్రతిభావంతుడిగా రాణిస్తున్నాడు. క్రికెట్లో శిక్షణ పొందిన తర్వాత తొలిసారిగా 12 ఏళ్ల వయసులో రంజీ మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. 2024 జనవరిలో రంజీ క్రికెట్లో రాణించిన వైభవ్ సూర్యవంశీ అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో ఆడిన ఆటలో 58 బంతులతో అద్భుతమైన సెంచరీ కొట్టిన పిన్న వయస్కుడిగా రికార్డు నమోదు చేశాడు. 2024 ఆసియా కప్ క్రికెట్లోనూ అద్భుతమైన ఆట తీరును కనబరిచాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ లక్నో సూపర్ జైంట్స్ తో తన తొలి మ్యాచ్ ఆడాడు. తుది జట్టులో చోటు దక్కకపోయినా ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ కు దిగాడు. ఎదుర్కొన్న తొలి బంతిని 6 గా మలిచి అందరినీ విస్మయానికి గురి చేశాడు. ఆ ఇన్నింగ్స్ లో మొత్తం మీద 20 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్ల సాయంతో 34 పరుగులు చేశాడు.
గుజరాత్ టైటాన్స్ తో రాజస్థాన్ రాయల్స్ కు 28 ఏప్రిల్ 2025న మ్యాచ్ జరిగింది. ఇది వైభవ్ కు కేవలం 3వ మ్యాచ్. కానీ అతడు ఈ టీ20లో మెరుపు సెంచరీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 35 బంతుల్లోనే శతకం బాది ఔరా అనిపించాడు. మొత్తం మీద 38 బంతుల్లో 101 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఇందులో 4 4లు 11 6లున్నాయి. కుర్రాళ్ల తడాఖా, సీనియర్ల ధమాకా, ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ అండర్-19లో ఈ టీనేజ్ థండర్. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ లో ఇండియా ఏ తరపున యుఏఈపై 32 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కేవలం 42 బంతుల్లోనే 144 పరుగులు చేశాడు. అందులో 11 4లు 15 6లు ఉండడం విశేషం. వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్లు నిండక ముందే టీ20లో 3వ సెంచరీ సాధించడం విశేషం. అంతకుముందు ఐపీఎల్ 2025, ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లోనూ వైభవ్ శతకాలతో చెలరేగాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా రాంచీ వేదికగా బిహార్, అరుణాచల్ ప్రదేశ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లోనూ వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన వైభవ్ 84 బంతుల్లో 16 4లు 15 6లతో 190 పరుగులు నమోదు చేశాడు. త్రుటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ పిన్న వయసులోనే అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. బీహార్లో జరిగిన రణధీర్ వర్మ టోర్నమెంట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.